సార్ ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు అల్టిమేటం జారీ చేసే దీనిపై మాట్లాడడానికి కాళీప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. కాళీప్రసాద్ గారు, ఆల్రెడీ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం నుంచి ఏమైనా డైలాగ్ మొదలైందా? మీ డిమాండ్లు ఏంటి సార్? ఏపీకి సంబంధించి విజయ్ కుమార్ గారు చెప్పారు సవివరంగా. మీ డిమాండ్లు ఏంటి తెలంగాణకు సంబంధించి? నమస్కారం అండి. నమస్తే సార్. 2 నిమిషాలు మీకు ముందు చెప్తాను సార్. ఆరోగ్యశ్రీ అనేది ఒక 2008లో వైఎస్ రాజశేఖర్ గారు తీసుకొచ్చిన స్కీమ్ అండి. గొప్ప స్కీమ్ ఇది. అప్పుడు దాని యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యము పేద ప్రజలకని ఉద్దేశం. అప్పుడు దాని గొప్ప స్కీమ్ ఉండే. తర్వాత అదే 2014 వచ్చే వరకు ఆ స్కీమ్ మీద సిఇఓ గారు బాబు గారు ఎక్సలెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారండి. వారు స్కీమును చాలా పకడ్బందీగా అమలు చేశారు. హాస్పిటల్ మీద ప్లస్ డబ్బులు ఇచ్చే కాడ కూడా కరెక్ట్ గా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ మాకు డబ్బులు వచ్చేవండి. తర్వాత రాజశేఖర్ గారు చనిపోవడము, రోషే గారి పీరియడ్ వచ్చే వరకు అది స్కీమ్ అనేది నిర్వీర్యం అవుతూ జరిగింది. సో అప్పుడే మేము స్ట్రైక్ వెళ్ళాము. అప్పుడున్న హెల్త్ మినిస్టర్ కొండు మురళి గారి మధ్యన మాకు డైలాగ్ అయింది, ఒక అగ్రిమెంట్ కూడా అయిందండి. అప్పుడు ఎవ్రీ 10 years కు 20% పెంచాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదండి, ప్రతిదీ వస్తువు పెరుగుతున్నప్పుడు వైద్య సేవలు కూడా అప్పుడున్న స్కీమ్ మీద ఎవ్రీ 2 years కు 20% పెంచాలని అగ్రిమెంట్ అయింది. అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోవడము, తెలంగాణ ఉద్యమం రావడము, తెలంగాణ తర్వాత 2023 వరకు ఆ 2008 ఉన్న ప్యాకేజ్ రివిజన్ జరగలేదండి. ఎంత అన్యాయమో చూడండి మీరు. అంటే 15 సంవత్సరాలు 14 years వరకు 2018 స్కీమ్స్ మీద రివిజన్ జరగకుండా మేము స్టేక్ హోల్డర్స్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వైద్యులు హాస్పిటల్స్ అనేవి మేము చేస్తే ప్రజలకు సేవలు అందుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ళు కానీ కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా ఆరోగ్యశ్రీ మీద రివ్యూ సమీక్ష చేయలేదండి. రాసి పెట్టుకోండి మీరు దయచేసి సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు 2 years తర్వాత కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మేము కూడా అడుగుతున్నాం, దయచేసి మాకోసారి మాట్లాడండి, మా బాధలు వినండి అంటే కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరగడం లేదు. అయినా కూడా మేము విధి లేని పరిస్థితిలో కూడా సిఇఓ గారిని కలుస్తున్నాం. సిఇఓ గారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఆ 3 నెలలకు ఒకసారి సిఇఓలు మారుతున్నారు. పాపం వాళ్ళు సావధానంగా వింటున్నారు. మేము పోయినప్పుడు 50-10 కోట్లు ఇస్తున్నారు. మళ్ళీ మేము విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ జాయిన్ అవుతున్నామండి. దయచేసి గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్, ఐఎమ్ నాట్ అగైన్స్ ఎనీ గవర్నమెంట్, అసలు ఆరోగ్యశ్రీని పటిష్టం చేయదలుచుకున్నారా, తీసేదలుచుకున్నారా? అది చేయకుండా ఇంతసేపు ప్రజల ముందు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ దోషిగా నిలబెట్టే చర్యలు నిజంగా మేము ఖండిస్తున్నామండి. అది నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజా ఆరోగ్యం మీద ప్రేమ ఉంటే దయచేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ రమ్మనండి. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక ఫ్రాక్చర్ కేసు 30,000 నుంచి 40,000 ఇస్తున్నానండి. అదే కార్పొరేషన్ పోతే 3 నుంచి 4 లక్షలు అవుతున్నాయి. అంటే మేము ప్రతి పేషెంట్ కు వచ్చిన కాంచి ఇన్వెస్టిగేషన్ ఫ్రీ, 3 పూటల అన్నం ఫ్రీ, వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇన్ని ఉన్నప్పుడు కనీసము ఆ ఇచ్చే 30,000 40,000 కూడా మేము అడిగేది ఏంది? ఎక్కువ అడుగుతలేమండి. మాకు వచ్చే డబ్బులు మాకు భారం అవుతుంది, మేము హాస్పిటల్ నడపడం భారం అవుతుంది. దయచేసి మేము ఇచ్చే డబ్బులు నెలవారీగా మాకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వండి. మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. మేము కూడా అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవడానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రెడీగా ఉన్నాయి. కానీ మమ్మల్ని దోషిగా నిలబెట్టి డబ్బులు అడగడం మాత్రం ఇది వినేది లేదు. ఈసారి దయచేసి మేము గవర్నమెంట్ కి ఎప్పుడు ఫైట్ చేయడం, ఎందుకంటే గవర్నమెంట్ అనేది వాళ్ళకి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో కూడా ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా హైలీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఇది ఫ్యామిలీ చూడండి, కార్డియాక్ పేషెంట్ అనుకోండి, ఆర్థోపెడిక్ పేషెంట్ అనుకోండి, ఫ్రీగా వైద్యం చేసుకొని పోతున్నారు. కాదనట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రభుత్వం మధ్య ఇప్పుడు మీ డిమాండ్లు ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, కానీ అనుకున్న స్థాయిలో చేయటం లేదు. అప్పుడప్పుడు అడపా కొద్దిగా మొత్తాన్ని విడుదల చేస్తున్నారు, నిధులు విడుదల చేస్తున్నారు అంటున్నారు బకాయిల విషయంలో. కానీ మధ్యలో ఇప్పుడు రోగులు కార్నర్ అయిపోతున్నారు. రోగులకి ఏ సేవలు మిగిలిపోయినా ఇబ్బందే. రెండోది ఆరోగ్యశ్రీ ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా దాదాపు పేద కుటుంబాలు, ఆర్థికంగా కొంత వెనుకబడిన కుటుంబాలు.
100% మీతోనే ఒప్పుకుంటున్నానండి. మాకు కూడా జాలి ఉంది, బాధ ఉంది. కానీ మేము ఏమంటున్నాం, మీ క్షమాపణతో ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటూ విధి లేని పరిస్థితిలో కూడా మేము స్ట్రైక్ వెళ్తున్నాము. దయచేసి గవర్నమెంట్ కూడా వేషజాలకు పోకుండా మమ్మల్ని పిలిచి డిస్కషన్ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము కూడా రెడీగా ఉన్నాం కదండి. రైట్. కాళీప్రసాద్ గారు, అంటే నిలిపివేత అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. స్ట్రైట్ గా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, శాసనమండలి సభ్యులు అధికార పార్టీ నుంచి. దయాకర్ సార్ నమస్తే. సార్ నమస్తే మిత్రమా. నమస్తే అండి. సార్ మీరు మాట్లాడారు, మీరు ఒక్కటే మీ ద్వారా నేను వివేచించేది ఒకటే విషయం, మేము అల్టిమేట్ జారీ చేయడం లేదు సార్. దయచేసి వినండి. మేము గత 2-3 నెలలుగా సీఓ గారిని కలుస్తున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తా అంటున్నారు, ఇవ్వడం లేదు. దానికి వచ్చి అల్టిమేట్ జారీ చేయడం లేదు సార్. మీరు మా శాసనమండలి సభ్యులు, మీరు బాగా మాట్లాడతారు, మీరు ప్రజల పక్షాన ఉంటారు ఎప్పుడైనా, నాకు తెలుసు. అందులో బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండే వ్యక్తి దయాకర్ గారు. మేము కూడా సోషలిస్ట్ ఫీల్ అవుతున్నాం సార్. స్ట్రైక్ చేయడం మాకు అసలుగా ఇష్టం లేదు. కానీ మా అడగండి అమ్మేని అన్నం పెట్టదు కదా సార్. ఈ బకాయిలు వేరుకుంటూ పోతే మా దావకాలు మేము ఎట్లా నడుపుకోవాలి? మేము ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు కూడా అరకొర మేము పెంచమంటలేము. మేము మాకున్న ప్యాకేజీ పెంచమంటలేము. ఉన్న ప్యాకేజీలను రెగ్యులర్ గా పే చేయమంటున్నాం. అది కూడా తప్పైతే ఎట్లా సార్ దయాకర్ సార్? ఇంకోటి తప్పు అనడం లేదు, ముందు నుంచి కూడా తప్పు అనడం లేదు. మీ సర్వీస్ ఎక్కడ దయాకర్ గారు తక్కువ చేయట్లేదు. కాళీప్రసాద్ గారు, అన్ని అంశాలు మాట్లాడుకోవడానికి మనకు టైం చాలదు. స్ట్రైట్ గా ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఈ రోజుకి ఏం కోరుకుంటున్నారు సార్? మాకు రెగ్యులర్ గా ఇచ్చే పైసలు పే చేయమని చెప్పండి. ఎందుకంటే మాకు నెలవారీ జీతాలు, పేమెంట్స్, ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ అంటే సంపాదనకు మార్గం ఉండే సార్. 5 జిల్లాకు 5 నుంచి 10 హాస్పిటల్ ఉండే. ఇప్పుడు 50 నుంచి 100 హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్ పర్ఫార్మెన్స్ తగ్గింది. తగ్గినా కూడా తప్పని పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినప్పుడు మనం చేయాల్సిందే కాబట్టి మాకు రెగ్యులర్ పేమెంట్ పే చేస్తే మాకు అంతకన్నా మేము కాళీప్రసాద్ గారు ఆల్రెడీ అద్దంకి దయాకర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇద్దరు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మల్లు భట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈవినింగ్ లోపు దీనిపైన ఏం చేయాలి అన్న దానిపైన ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆ తరహా సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కాళీప్రసాద్ ఇంతవరకు రాలేదండి. డెఫినెట్ గా దయాకర్ గారు చెప్పినట్టు మాకు హెల్త్ మినిస్టర్ గారు పిలిచి ఒకటే ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఉండడానికి ఒక కమిటీ చేయండి. కమిటీలో కూడా మా ఆర్పిసి నెట్వర్క్ హాస్పిటల్ నుంచి కూడా ఇతను మిమ్మల్ని తీసుకోండి సార్. ప్రజల సంక్షేమం గురించి మేము కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము 10 years బాధపడ్డాం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఆర్పిసి అనేది బ్రెయిన్ షెల్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ వచ్చిన కన్నా మేము హాస్పిటల్ బాగుపడతాయి అనుకున్నాం. దయచేసి దయాకర్ గారు మీరు ఆ మాట వినాలా? మీరు ఈ ఆరోగ్యశ్రీ అనేది మీ స్కీమ్ ని కాపాడుకోండి దయచేసి. పిలిచి మీ సానుకూలంగా ఉంటాం. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా డెఫినెట్ గా మాకు స్ట్రైక్ చేయాలి లేదు. థ్యాంక్ యూ.